ఈ మధ్య కాలంలో విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా క్రుయాలిటీ అనేటువంటి ప్రాతిపదికన ఇటు హస్బెండ్స్ కానివ్వండి, వైఫ్స్ కానివ్వండి ఇద్దరు కూడా క్రుయాలిటీ అనేటువంటి ప్రాతిపదికన ఎక్కువగా విడాకులు కోరుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే చూసుకున్నట్లయితే 2 వివిధ హైకోర్టులలో కూడా అంటే భార్య శృంగారానికి నిరాకరించిందనేటువంటి ఒక కారణంతో విడాకులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భర్త పదే పదే భార్యను జాబ్ వదిలేయమంటూ కూడా ఫోర్స్ చేయడంతో దానికి కూడా విడాకులు ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు క్రుయాలిటీ అంటే ఏంటి? ఏ ప్రాతిపదికన క్రుయాలిటీని కోర్టులు నిర్ణయిస్తాయి? ఎలాంటి అంశాలు ఈ క్రుయాలిటీ పరిధిలోకి వస్తాయి? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం. బాలకృష్ణ గారు, మీరు చూసే ఉంటారు, అంటే గతం చాలా క్రుయాలిటీ పైన చాలా వచ్చాయి. సో గతంలో కూడా వచ్చాయి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా వచ్చాయి. సో యాక్చువల్గా అసలు క్రుయాలిటీని ఎలా నిర్వచించారు లాలో? రైట్. సెక్షన్ 13(1) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డివర్స్కి అనేక గ్రౌండ్స్ ఉన్నాయి. క్రూయల్టీ అని చెప్పేసి, అడల్టరీ అని చెప్పేసి, మెంటల్ ఇల్నెస్ లైక్ స్కిజోఫ్రెనియా అని చెప్పేసి, డెజర్షన్ ఫర్ మోర్ దెన్ 2 years అని, 14 years పాటు ఒక వ్యక్తి యొక్క ఆచూకీ తెలియకపోవటం, ఇలా అనేక గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రౌండ్ అయితే స్పెసిఫై చేశారు, కానీ క్రూయల్టీ అంటే ఏంటి అని చెప్పేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956లో డిఫైన్ చేయడం జరగలేదు. అయితే సుప్రీంకోర్టు అంతకుముందే సమర్ ఘోష్ వర్సెస్ జయా ఘోష్ 2007 అనేటువంటి జడ్జ్మెంట్లో అసలు ఏ అంశాలని క్రూయల్టీగా మనం కన్సిడర్ చేయొచ్చు అని కొన్ని ఇలస్ట్రేటివ్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ఇష్యూ చేసేటప్పుడే కంక్లూజివ్గా ఇదిగో పలానా చర్యల్ని మనం క్రూయల్టీగా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పలేదు. ఇష్యూ చేసినటువంటి గైడ్లైన్స్ కేవలం ఇలస్ట్రేటివ్ మాత్రమే, కంక్లూజివ్ గైడ్లైన్స్ మాత్రం కాదు. అంటే జనరల్గా ఒక మ్యారిటల్ రిలేషన్షిప్లో భార్యాభర్తలకు ఒకళ్ళ పట్ల ఇంకొకళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. ఒక ఎక్స్పెక్టెడ్ కండక్ట్ ఉండిద్ది. అంటే ఒక ఎక్స్పెక్టెడ్ నార్మల్ కండక్ట్కి పూర్తిగా డీవియంట్గా ఉన్నా, లేదా ఒకళ్ళ పట్ల ఇంకొకళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని పూర్తిగా విస్మరించినా వాటిని క్రూయల్టీగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తలు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తే అప్పుడు కూడా క్రూయల్టీ అవుతుంది. అలాగే ఒక వ్యక్తి అంటే భార్య కానీ భర్త కానీ ఇంకొకళ్ళని సూటిపోటి మాటలతో కన్సిస్టెంట్గా, రిపిటేటివ్గా, రెగ్యులర్గా తెప్పిపడుస్తూ ఉంటే దాన్ని కూడా క్రూయల్టీగా పరిగణించవచ్చు. అలాగే ఈ క్రూయల్టీని ఎప్పుడైతే కన్సిడర్ చేయాలో ఓవరాల్ మ్యారిటల్ రిలేషన్షిప్ని పరిగణలోకి తీసుకుంటారు, కానీ అప్పుడప్పుడు జరిగేటువంటి ఎపిసోడిక్ ఇన్స్టెన్సెస్ని తీసుకోరు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి జనరిక్ స్టేట్మెంట్స్తో పాటు మ్యారిటల్ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకళ్ళు ఇంకొకళ్ళకి ఫిజికల్ గ్రాటిఫికేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉండేది. అదే మనం మాట్లాడుకునే అంశం సెక్షువల్ గ్రాటిఫికేషన్. ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ ఇంకొకళ్ళకి ఫర్ నో జస్టిఫైబుల్ రీజన్ అకారణంగా సెక్షువల్ ఇంటర్కోర్స్ కానీ రిజెక్ట్ చేస్తే, డినై చేస్తే దాన్ని కూడా క్రూయల్టీగా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సెక్షువల్ గ్రాటిఫికేషన్ ఇవ్వాలని లేదు. అకారణంగా రెగ్యులర్గా రిపిటేటివ్గా డినై చేసినప్పుడు మాత్రమే దాన్ని క్రూయల్టీగా పరిగణిస్తారు. ఇది మాత్రమే కాదు, ఒకవేళ భార్యకి తెలియకుండా భర్త స్టెరిలైజేషన్ చేయించుకున్నా, భర్తకు తెలియకుండా భార్య ట్యుబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నా, లేదా అబార్షన్ చేయించుకున్నా, లేదా అకారణంగా పిల్లలు వద్దని అనుకున్నా, లేదా ఇలాంటి అంశాలు ఏం జరిగినప్పటికీ క్రూయల్టీగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా మీరు ప్రస్తావించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ భర్త భార్యని ఉద్యోగం చేయడానికి లేదు అని చెప్పేసి కండిషన్ ఇంపోజ్ చేసినా, చేస్తున్న ఉద్యోగాన్ని రిజైన్ చేయమని ఫోర్స్ చేసినా అది కూడా క్రూయల్టీ అవుతుంది. అలాగే భార్య కూడా భర్త యొక్క వర్క్ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ అతనికంటూ ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తే అది కూడా క్రూయల్టీ అవుతుంది. భార్యాభర్తలు ఒకళ్ళపైన ఇంకొకళ్ళు అకారణంగా ఎలా పడితే అలా ఫాల్స్, ఫ్రివలస్, వెక్షియస్ లిటిగేషన్స్ అంటే తప్పుడు కేసులు అంటూ బనాయిస్తూ ఉంటే దాన్ని కూడా క్రూయల్టీగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. సో కంక్లూజివ్గా మనం ఇవి క్రూయల్టీ అని డిఫైన్ చేసే అవకాశం లేకున్నప్పటికీ టైం టు టైం అనేక అంశాలని క్రూయల్టీ యొక్క పరిధిలోకి, క్రూయల్టీ యొక్క డెఫినేషన్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాటిని జనరల్గా ఎట్లా ప్రూవ్ అనేది ఎట్లా చేస్తుంటారు, ఎలాంటి ఆధారాలు పనికొస్తాయి? జనరల్గా ఈ డివర్స్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి సివిల్ మ్యాటర్. ఒక సివిల్ మ్యాటర్కి, క్రిమినల్ మ్యాటర్కి స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్లో వేరియన్స్ ఉంటుంది. ఒక సివిల్ మ్యాటర్లో స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ వచ్చేసి ప్రిపాండరెన్స్ ఆఫ్ పాసిబిలిటీస్. అదే క్రిమినల్ మ్యాటర్లో స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ వచ్చేసి బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్.
సో ఒక సివిల్ మ్యాటర్ అంటే ఈ విడాకుల వ్యవహారంలో ప్రిపాండరెన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ కాబట్టి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, వాటి ద్వారా ఎస్టాబ్లిష్ చేసినా సరే ఖచ్చితంగా క్రూయల్టీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ గ్రౌండ్ మీద విడాకులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు క్రుయాలిటీ పైన ఓన్లీ డైవర్స్ మాత్రమే కోరేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే వేరే రకాలైనటువంటి ఏమన్నా కోరేటువంటి అవకాశం? కొన్ని అంశాలకి సివిల్ అండ్ క్రిమినల్ 2 కాంటోర్స్ ఉంటాయి. ఇదే ఒక ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ క్రూయల్టీ అనేది ఉంది. ఆ ప్రాతిపదిక మీద విడాకులు తీసుకోవచ్చు. అదే గ్రౌండ్ మీద 498A ఆఫ్ ఐపీసీ లేదా కొత్త చట్టంలోని 85, 86 ఆఫ్ బిఎన్ఎస్ ఇది కూడా ఇన్వోక్ చేయొచ్చు. అంటే ఈ క్రూయల్టీ నిమిత్తం భార్యకి సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ 2 రెమెడీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి 2 కూడా భార్యాభర్తలు ఇద్దరికి వర్తిస్తాయి, లేదంటే ఉమెన్ సెంట్రిక్గా ఏమైనా ఉన్నాయి? సివిల్ ప్రొసీడింగ్స్ వచ్చేసి జెండర్ న్యూట్రల్, భార్యాభర్తలో ఎవరైనా సరే ఓకే ఆ గ్రౌండ్ మీద విడాకులు కోరి విడాకులు తీసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కేవలం భార్య మాత్రమే భర్త పైన కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. భర్త భార్య పైన కేసు పెట్టేటువంటి అవకాశం లేదు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి క్రుయాలిటీ అంటే కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఒకవేళ భార్య కానీ భర్త కానీ ఒకవేళ క్రుయాలిటీ పరిధిలోకి వాళ్ళు హింసించినట్లయితే, శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించినట్లయితే ఈ క్రుయాలిటీ బేసిస్ పైన విడాకులు కోరేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇక స్పెసిఫిక్ రీజన్ అంటే క్రుయాలిటీకి స్పెసిఫిక్ డెఫినేషన్ లేనప్పటికీ సో జరుగుతున్నటువంటి పరిణామాల ఆధారంగా క్రుయాలిటీ జరిగిందా లేదా అనేది కోర్టులు మాత్రమే నిర్ణయిస్తారని బాలకృష్ణ గారు చెప్తున్నారు.